హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? పండగల సీజన్ వచ్చేసింది. పండగల సీజన్ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ పండగకి మనం ఏం స్వీట్ చేసుకోవాలి అని. మనం ఏం చెప్పినా ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎప్పుడు చేసేదే కదా, మనకి వెరైటీ కావాలని అంటూ ఉంటారు. అందుకని ఈరోజు మనం వెరైటీగా బందర్ లడ్డు యా తొక్కుడు లడ్డు అంటారు, అది చేయడం ఎలాగో నేర్చుకుందాము. ముందుగా ఒక బూర్లముకుడులోకి ఒక హాఫ్ లీటర్ నూనె వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టి ఉంచుకోవాలి. తర్వాత వేరే ఒక గిన్నెలోకి ఒక కప్పు బాగా జల్లించిన శనగపిండి తీసుకోవాలి. దానిలో అరకప్పు వాటర్ వేసి మామూలు జంతికల పిండిలాగా పిండి కలుపుకోవాలి. ఉండలవి లేకుండా చక్కగా స్మూత్గా పిండి కలుపుకొని చక్కగా మామూలుగా జంతికలు చేసుకునే పిండిలా ఉంటే చాలు. దీనికి ఏం స్పెషల్ కేర్ అంటూ ఏమి అవసరం లేదు. ఇగో ఈ 3 హోల్స్ ఉన్న మీడియం సైజు జంతికల గొట్టం బిళ్ళ తీసుకున్నాను. అండ్ జంతికల గొట్టంలో మనం ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే నూనె కాగే లోపల ఈ చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటే మనం ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో పూర్తిగా చక్కగా ఫిల్ చేశాను. నూనెలో ఏంటంటే ఒక చిన్న ముక్క వేసి అది పైకి తేలే వరకు వెయిట్ చేస్తే నూనె కాగిందని తెలుస్తుంది. సో వన్స్ నూనె కాగింది అనిపించగానే జంతికల గొట్టంని ఫుల్గా నూనెలోకి నొక్కేసుకోవాలి. ఎంత పిండి ఉంటే అంత పెద్దది నొక్కేసుకోండి, ఎందుకంటే వైడ్ బాటమ్ పెట్టాను కాబట్టి ఒక 2-3 రౌండ్లలో మనం పని ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపుకి తిప్పి రెండో వైపు కూడా చక్కగా వేగనేయండి. దీనికోసం మనం బాగా ఎర్రగా కరకరకరలా ఆడుతున్నట్టు అట్లా ఏం వేగించాల్సిన అవసరం లేదు. మీడియం లెవెల్లో వేయించుకుంటే చాలు. వేగిన తర్వాత తీసి పక్కన ఇంకా ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార, అరకప్పు నీళ్లు వేసి సగం మీద ఉడకనివ్వండి, లేత పాకం వచ్చే వరకు. ఆ పాకం ఉడుకుతున్నంతలో మనం ఏం చేద్దామంటే జంతికల్ని ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తటి పిండి చేసుకుందాం. చూస్తున్నారు కదా, మిక్సీ చేసిన తర్వాత ఈ పిండి ఇంత చక్కగా స్మూత్గా మెత్తగా వచ్చింది. ఈ పిండిని పక్కన ఉంచుకోండి. ఫుడ్ కలర్లో నేను ఒక ఎల్లో కలర్ ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటాను. ఇట్స్ టోటలీ ఆప్షనల్. దీనివల్ల స్వీట్కి మంచి లుక్ వస్తుంది. మనం ఎప్పుడో స్వీట్ చేసుకుంటాం కాబట్టి వేయడంలో తప్పు లేదన్నది నా ఉద్దేశం. ఇట్స్ ఆప్షనల్. ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ మంచి నెయ్యి వేసుకుని జీడిపప్పు ముక్కలు వేసుకుని చక్కగా ఎర్రగా వేయించుకుందాము. ఇది మనం ఆ బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం గీత. సో ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. నౌ ఇట్స్ టైమ్ టు మేక్ ద లడ్డూస్. సో ముందుగా మొత్తంగా మెత్తగా పొడి చేసుకున్న పిండి అంతటిని మనం ఒక స్టీల్ బేసన్లో వేసుకుందాము. మంచి వాసన వస్తుంది, యాక్చువల్గా వెరీ టేస్టీ. దాంతోపాటు ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యితో పాటు వేసేసుకుందాము. ఈ కాస్తే మనకి నేతి వాసన వచ్చేది, ఎందుకంటే ఓల్డెన్ డేస్లో ఇది నేతిలోనే వేయించేవారంట. బట్ ఇప్పుడంతా నెయ్యి వేసి మనం వేయించిన తర్వాత ఆ నెయ్యి ఏం చేసుకుంటామని తెలియదు కాబట్టి వదిలేసాను. సో ఒక 1/2 టీ స్పూను మెత్తగా దంచిన యాలకుల పొడి వేసుకుందాము. తర్వాత స్లోగా మనము ఈ షుగర్ సిరప్ ఏదైతే చేసుకున్నామో దాన్ని వేసి మెల్లిగా చక్కగా కలుపుకుందాము. కొంచెం లూజ్గా అనిపించవచ్చు, కానీ మొత్తం సిరప్ వేసి మొత్తంగా కలుపుతూ ఉంచండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక 30-45 మినిట్స్ ఉండండి టు అబ్జర్వ్. 30-35 నిమిషాల తర్వాత మీరు రెడీ చూస్తే కనుక అది పొడిగా చక్కగా ఉంటుంది. సిరప్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. నేను ఒక 1/2 కప్పు సైజు యూజ్ చేసి నేను చక్కగా ఉండలు చుట్టుకున్నాను రౌండ్గా. నేను చెప్పిన క్వాంటిటీస్కి మనకి 6 లడ్డూలు వస్తాయి. క్వాంటిటీస్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. 6 లడ్డూలు వస్తాయి. వాటి మీద కొంచెంగా పిస్తా పప్పు కానీ బాదం పప్పు కానీ వేసి డెకరేట్ చేసుకోవచ్చు, జస్ట్ ఫర్ గార్నిషింగ్ పర్పస్. సో ఇవి చూడడానికి చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇవి ఖచ్చితంగా రుచిగా ఉంటాయి. అందరూ అనుకుంటారు ఇవి చేయడం చాలా కష్టమేమో అని చెప్పి, కానీ ఇది చేయడం అంత కష్టం కాదు. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఒక వెరైటీగా కూడా ఉంటుంది. రెగ్యులర్ నుంచి కొంచెం రొటీన్ నుంచి తప్పకుండా అందరూ ట్రై చేయండి. అయిపోయిన తర్వాత ఇంకా మనం వీటిని ఫెస్టివల్ రాగానే ఒక మంచి అందమైన ప్లేట్లో పెట్టి డెకరేట్ చేసి వచ్చిన గెస్ట్లకి
చక్కగా మనం ఇవ్వచ్చు, మనం కూడా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక 15 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు కూడా ఉంటుంది. కమ్మగా ఉంటుంది అండ్ హ్యాపీ ఫెస్టివల్ సీజన్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.